ఇద్దరు మహిళలను చంపేసి ఇంకో 5గురిని చంపుదామని స్కెచ్ గీసి రెడీగా పెట్టుకున్నది. కేవలం డబ్బు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కోసమే ఇద్దరు మహిళలను చంపేసింది. సో ఇది ఎక్కడో కాదు, మన దుబ్బాక మండలంలోనే, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో జరిగింది. సో ఇక్కడ మీకు పైన కనబడుతున్న లేడీ, ఈమె ఒక కిరాణం షాపు అలాగే టైలరింగ్ షాపు, 2 షాపులు నడుపుతా ఉంది. ఈ షాపులకు వచ్చే వాళ్ళను అబ్జర్వ్ చేస్తుంది. ఎవరైతే ఒంటరిగా ఉంటారు, ఎవరి దగ్గర అయితే బంగారం ఉంది, ఎవరి మెడలో ఎంత ఉంది, చెవులకు ఎంత ఉంది, వాళ్ళ దగ్గర బంగారం ఎంత ఉంది, డబ్బు ఎంత క్యారీ చేస్తున్నారు, ఇలాంటి అన్ని అబ్జర్వ్ చేసి సింగిల్గా ఉన్నవాళ్ళు, అలాగే వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు ఉన్న వాళ్ళు, పొలం పంచాయతీలు, గట్టి పంచాయతీలు, పాలోల పంచాయతీలు ఉన్న వాళ్ళను టార్గెట్ చేసి ఈమె చంపుతుంది. మే 28వ తారీఖు ఒక మహిళను గొంతు పిసికి చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. అదేవిధంగా ఆగస్టు 8వ తారీఖున తన కిరాణా షాపుకు ఒక మహిళను పిలిచి ఆమెను కూడా గొంతు నులిమి చంపేసి ఆమెను తనకున్న ఎక్సెల్ బండి మీద బయటికి తీసుకెళ్లి తన మీద పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసింది. సో వీళ్ళు తగలబెట్టిన రోజు భారీ వర్షం పడడంతో ఆ శవం పూర్తిగా కాలలేదు. సో దాంతో పోలీసులు ఆమె యొక్క ఫేస్ని ఐడెంటిఫై చేసి ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీస్తే ఈమె ఎక్కడికి వెళ్ళింది ఏంది అని విచారణ చేసి సీసీటీవీల ఆధారంగా విచారణ చేస్తే, సో ఈమె లాస్ట్గా కలిసింది వీళ్ళని అని చెప్పి పోలీసుల తరహాలో వాళ్ళు వీళ్ళని విచారిస్తే, సో వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. మేము వీళ్ళిద్దరిని చంపింది మేమే, వీళ్ళ మీద ఉన్న బంగారం కోసం, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల కోసం వీళ్ళని చంపేశాము. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈమె ఒక్కతే కాదు, ఈమె కొడుకు కూడా, అంటే 17 ఏళ్ల మైనర్ బాలుని కూడా హత్యలకు, దోపిడీలకు, ఈజీ మనీ కోసం అతన్ని ప్రోత్సహించి అతన్ని అలా తయారు చేసి ఆ పిల్లగాన్ని కూడా ఇప్పుడు జైనాలు హోమ్కు పోయేటట్టు చేసింది. సో వీళ్ళే కాకుండా ఇంకా 5గురిని చంపడానికి కూడా స్కెచ్ వీళ్ళు రెడీగా పెట్టుకున్నారు. సో వీళ్ళ ప్రధాన ధ్యేయం ఒకటే, ఒంటరిగా ఉండేవాళ్ళు, ఎక్కువగా చుట్టుపక్కల గొడవలు ఉన్నవాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేసుకొని, వీళ్ళ దగ్గర ఉన్న బంగారం మంచిగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళని చంపేసి వీళ్ళను కాల్ చేస్తారు, పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఏం ఆధారాలు లేకుండా చేసి డబ్బులు సంపాదించుకొని వేరే దగ్గరికి వెళ్ళి సెటిల్ అవుదామని వీళ్ళు ప్రయత్నం చేసిళ్ళు. సో ఆఖరికి వీళ్ళదైతే పోలీసులు అయితే వీళ్ళని పట్టుకున్నారు. సో ఇది మనకు సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా మీరు బయట పెట్టుకోవడం వల్ల, అది సోషల్ మీడియాలోనే కానీ ఎక్కడైనా కానీ, మనకు సంబంధించిన పర్సనల్ విషయాలు బయటికి తెలవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. సో ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వ్యక్తులు మన చుట్టుపక్కల కూడా ఉండొచ్చు. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలు, ఈమె చంపిన వాళ్ళందరూ 50 ఏళ్ళ పైబడిన వాళ్ళే, అంటే పిల్లలు దగ్గర లేని వాళ్ళు, భర్త లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళే. ఇంకొక విషయం, ఈమె వాళ్ళ భర్తను కూడా చంపడానికి 2 సార్లు ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆయన మంచంలో ఉన్నాడు, లేచే పరిస్థితిలో లేడు. భర్తకు కూడా ఇన్సూరెన్స్ చేపించి కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ చేపించి పెట్టింది. సో ఎప్పటికైనా వీడు ఎట్లాగైనా చస్తాడు, చచ్చినాక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ డబ్బులు ఇవన్నీ తీసుకొని వేరే కాడికి వెళ్ళి సెటిల్ అవుదామని వీళ్ళు ట్రై చేసిళ్ళు. సో ఈమె అత్యాశ వల్ల ఇతని కొడుకు చిన్నతనంలోనే వాడు నేరస్తుడిగా మారిండు. సో వాళ్ళ కొడుకు జీవితం నాశనం చేసుకున్నది, ఆమె జైలు పాలైంది. సో ఇలాంటి అత్యాశకు పోయి చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటారు. సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా వాళ్ళు ఏంటిది, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.